హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడకపోతున్నాం. ఒక ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్ లో దాదాపు 9 నెలలు గడిపారు. అది కూడా ఒక 8 రోజుల ట్రిప్ గా ప్లాన్ చేసిన మిషన్ లో. ఏంటి స్టోరీ? ఎందుకు ఇంత డిలే అయింది? ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉందా లేదా వేరే ఏదైనా సీక్రెట్ ఉందా? ఈ 20 నిమిషాల వీడియోలో మనం దీన్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందు సునీతా విలియమ్స్ గురించి కొంచెం తెలుసుకుంది. ఈమె ఒక ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్, నాసాలో స్టార్ లాంటి వ్యక్తి. 1965 లో ఓహియోలో పుట్టిన సునీత, ఆమె స్పేస్ లో దాదాపు 600 రోజులు పైగా గడిపారు. 9 స్పేస్ వాక్స్ చేశారు. అది కూడా ఒక మహిళగా రికార్డ్. 2006, 2012 లో 2 స్పేస్ మిషన్స్ పూర్తి చేసిన ఈమె 2024 లో మళ్ళీ స్పేస్ కి వెళ్లారు. ఈసారి బోయింగ్ స్టార్ లైనర్ అనే కొత్త స్పేస్ షిప్ లో. కానీ ఇక్కడే ట్విస్ట్ స్టార్ట్ అయింది. సునీత బుచ్ విల్మోర్ అనే మరో ఆస్ట్రోనాట్ తో కలిసి స్టార్ లైనర్ లో బయలుదేరారు. ప్లాన్ ఏంటంటే 8 రోజుల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి టెస్ట్ చేసి తిరిగి ఎర్త్ కి రావడం. కానీ ఆ 8 రోజులు 9 నెలలుగా మారాయి. ఎందుకు? అసలు స్టోరీ ఇప్పుడు మొదలవుతుంది. సరే, ఇప్పుడు అసలు సమస్య ఏంటో చూద్దాం. సునీతను స్పేస్ కి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అనేది ఒక కొత్త స్పేస్ షిప్. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా బోయింగ్ దీన్ని డెవలప్ చేసింది. ఇది స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ కి పోటీగా రానికి ప్లాన్. కానీ ఈ స్పేస్ షిప్ మొదటి క్రూ టెస్ట్ ఫ్లైట్ లోనే గోల మొదలైంది. మొదటి సమస్య హీలియం లీక్స్. స్టార్ లైనర్ లో ఉన్న హీలియం ట్యాంక్స్ లీక్ అయ్యాయి. హీలియం ఎందుకు ముఖ్యం? ఇది స్పేస్ షిప్ థ్రస్టర్స్ ని ఆపరేట్ చేయడానికి ఒత్తిడిని ఇస్తుంది. లీక్ అయితే స్పేస్ షిప్ కంట్రోల్ కావడం కష్టం అవుతుంది. రెండవ సమస్య థ్రస్టర్ ఫెయిల్యూర్. ఈ థ్రస్టర్స్ లేకపోతే స్పేస్ షిప్ సేఫ్ గా ఎత్తుకి రావడం అసాధ్యం. స్టార్ లైనర్ లో 28 థ్రస్టర్స్ ఉంటే 5 ఫెయిల్ అయ్యాయి. ఈ థ్రస్టర్స్ లేకపోతే స్పేస్ షిప్ సేఫ్ గా ఎత్తుకి రావడం అసాధ్యం. నాసా ఇంజనీర్స్ ఈ సమస్యలను ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ రిస్క్ ఎక్కువగా ఉందని తేల్చారు. ఊహించండి, స్పేస్ లో స్ట్రాండెడ్ అయిన ఆస్ట్రోనాట్స్ ని తిరిగి తీసుకొచ్చే స్పేస్ షిప్ ఫెయిల్ అయితే అది సైన్స్ ఫిక్షన్ మూవీ కాదు, రియల్ డేంజర్. అందుకే నాసా ఒక డెసిషన్ తీసుకుంది. స్టార్ లైనర్ ని ఖాళీగా ఎత్తుకు పంపేసి సునీత బుచ్చులను స్పేస్ షిప్ లోనే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6, 2024 స్టార్ లైనర్ న్యూ మెక్సికోలో సేఫ్ గా ల్యాండ్ అయింది. కానీ ఆస్ట్రోనాట్స్ లేకుండా. ఇప్పుడు సునీత వాళ్ళు స్పేస్ లో స్టాండర్డ్. కానీ వీళ్ళని తిరిగి తీసుకొచ్చే ప్లాన్ ఏంటి? అది తర్వాత సెక్షన్ లో చూద్దాం. ఇప్పుడు స్టోరీలో రియల్ హీరో ఎంట్రీ. అదే స్పేస్ ఎక్స్. బోయింగ్ స్టార్ లైనర్ ఫెయిల్ అయ్యాక నాసా స్పేస్ ఎక్స్ ని రంగంలోకి దింపింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అనేది ఇప్పటికే చాలా సక్సెస్ఫుల్ మిషన్ చేసిన స్పేస్ షిప్. అందుకే సునీత బుచ్చులను తిరిగి తీసుకొచ్చే బాధ్యత దీనికి అప్పచెప్పారు. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అనేది సెప్టెంబర్ 29, 2024 ఐఎస్ఎస్ కు వెళ్ళింది. ఈ మిషన్ లో నిక్ హెగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ అనే ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ప్లాన్ ఏంటంటే క్రూ 9 తో సునీత బచ్ మార్చ్ 2025 ఎత్తుకి రావాలి. కానీ కొత్త డ్రాగన్ క్యాప్సూల్ తయారీ టెస్టింగ్ లో డిలే అవ్వడంతో ఈ రిటర్న్ డేట్ కూడా కొంచెం పోస్ట్ పోన్ అయ్యింది. మార్చ్ 18, 2025 సునీత వాళ్ళు స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరారు. 17 గంటల జర్నీ తర్వాత మార్చ్ 19న ఫ్లోరిడా తీరంలో స్ప్లాష్ డౌన్ చేశారు. అంటే 8 రోజుల మిషన్ 286 రోజులుగా మారింది. వాళ్ళు ఎర్త్ ని 4576 సార్లు ఆర్బిట్ చేశారు. 121 మిలియన్ మైళ్లు ట్రావెల్ చేశారు. ఇది ఎంత భయంకరమైన ఫీటో ఊహించండి. సరే, స్పేస్ లో ఇంతకాలం సునీత ఏం చేసింది? ఆమె స్పేస్ షిప్ లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసింది, స్పేస్ వాక్స్ చేసింది, ఎక్విప్మెంట్ రిపేర్ చేసింది. ఒక స్పేస్ వాక్ లో ఆమె రేడియో ఫ్రీక్వెన్సీ యాంటెనాను రిపేర్ చేసింది. ఇది ఆమె కెరీర్ లోనే 9వ స్పేస్ వాక్. ఆమె టోటల్ స్పేస్ వాక్ టైం 62 గంటల 6 నిమిషాలు. ఇదే మహిళల్లో నెంబర్ 1 రికార్డ్. అంతేకాదు, సునీత ఈ 9 నెలల్లో తన ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసింది. ఐఎస్ఎస్ లో ట్రెడ్మిల్, సైకిల్ వాడింది. ఆమెకు ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి స్పేస్ లో కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ తిని ఎంజాయ్ చేసింది. ఇంత కష్టంలో కూడా ఎక్కడా ఆమె స్మైల్ మాత్రం తగ్గలేదు. బోయింగ్ స్టార్ లైనర్ సమస్య వల్ల మొదలైన ఈ జర్నీ స్పేస్ ఎక్స్ రెస్క్యూ తో ఎండ్ అయ్యింది. ఈ డిలే సునీత గొప్పతనాన్ని మరింత హైలైట్ చేసింది. ఆమె ధైర్యం, పట్టుదల మనందరికీ స్ఫూర్తి. మార్చ్ 19, 2025 ఆమె ఎర్త్ కు వచ్చాక ప్రపంచం మొత్తం ఆమెను సెలబ్రేట్ చేసింది. ఇండియా నుంచి అమెరికా వరకు అందరూ ఆమె కోసం ఎదురు చూశారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.